రేపు సీతా జయంతి సందర్భంగా సీతాదేవి యొక్క ఆవిర్భావం గురించి తెలుసుకుందాము. సీతా నవమి లేదా సీతా జయంతి లేదా జానకి నవమి అని కూడా పిలుస్తారు. ఇది శ్రీరాముని ధర్మపత్ని సీతాదేవి జన్మదినమును సూచించే పర్వదినం. శ్రీరామ నవమికి నెల రోజుల తర్వాత వైశాఖ మాసంలో వచ్చే శుక్లపక్ష నవమి తిథి నాడు సీతమ్మ జన్మించిందని పురాణాలు చెబుతున్నాయి. రాముడు కూడా ఇదే తిథిలో చైత్రమాసంలో జన్మించారు. రామాలయాల్లో సీతానవమి వేడుకలు వైభవంగా జరుగుతాయి. ప్రత్యేక పూజలతో సీతారాములను ఆరాధిస్తారు. ముఖ్యంగా వివాహమైన స్త్రీలు ఈ రోజున సీతమ్మను భక్తితో పూజించి వారి భర్తలకు దీర్ఘాయుష్యను, జీవితంలో గొప్ప విజయాలను అందుకోవాలని పూజిస్తారు. యజ్ఞ ఫలంగా శ్రీరాముడు జన్మించినట్టే సీతమ్మ కూడా యజ్ఞ ఫలితమే. సీతాదేవి పుట్టుకకు ముందు మిథిలా నగరంలో తీవ్రమైన కరువు కాటకాలున్నాయి. యాగం చేస్తే ఈ కరువు కాటకాల నుంచి రాజ్యం బయటపడుతుందని జనక మహారాజుకు చెప్పాడు యోగి. అలా యాగం తలపెట్టి భూమిని దున్నుతుండగా నాగలి చాలుకు తగిలిన ఓ పెట్టెల నుంచి సీతాదేవి బయటపడింది. అందుకే సీతాదేవిని అయోనిజ అంటారు. అంటే తల్లి గర్భంలో నుంచి జన్మించనిది కాదు అని అర్థం. ఆ చిన్నారి రాకతో మిథిలా నగరంలో ప్రకృతి పులంకరించిపోయింది. అప్పటి వరకు కరువుతో అల్లాడిన ఆ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. అప్పటి నుంచి కరువు అనే మాట మిథిలా నగరంలో వినిపించలేదు.